దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక శ్రేష్టమైన సమయంలోనికి దేవాతి దేవుడు మనల్ని తీసుకొని వచ్చారు. మరి ఈ రోజున దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో పాపముల చేత అపరాధముల చేత మరి మనిషి చనిపోయి ఉన్నాడని దేవుడు తన గ్రంథంలో రాయించడం జరిగింది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో పాపం వలన వచ్చు జీతము మరణమని దేవుడు రాయించారు. అలాగే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం పరిశీలిస్తే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది అని దేవుడు తన గ్రంథములో రాయించారు. మరి ఈ 3 వచనాలను మనం పరిశీలించినప్పుడు ఒక మనిషి పాపం చేసినప్పుడు చనిపోయిన వాడిగా ఉంటున్నాడని బైబిల్ ఇస్తున్న సమాధానం. అంటే పాపం చేసేవారు ఎవరైనా వాళ్ళు చచ్చిపోయిన వారని దేవుడు రాయించాడు. కాబట్టి ఈ రోజున మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. అలాగనే కొరింథీయులకు రాసినటువంటి మరి పత్రికలో ఒక మాటను దేవుడు తెలియజేయటం జరిగింది. మరి ఆదాము జీవించు ప్రాణి అయ్యాడని చెప్పి పౌలు గారి ద్వారా అక్కడ రాయించడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. ఆదికాండములో 2వ అధ్యాయం 7వ వచనంలో మరి దేవుడు ఆదామును మరి భూమి మీద మరి నిలబెట్టినప్పుడు తన నాసికారంధ్రములో జీవవాయువు ఊదినప్పుడు ఆదాము జీవాత్మైనని రాయబడింది. దేవుడు మనిషికి శరీరం ప్రాణం మాత్రమే ఇవ్వలేదు. కానీ కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమని వివరణ మనకి ఇవ్వబడిందంటే ఆదాముకి శరీరం ప్రాణమే ఉన్నట్లుగా ఆ లేఖనంలో మనకు కనబడతా ఉంది. అంటే పాపం చేసిన మనిషి ఆత్మీయంగా చచ్చిపోతున్నాడు, ఆత్మను పోగొట్టుకున్నాడు, శరీరం ప్రాణంతో మాత్రమే ఉంటున్నాడు. అంటే మనిషి చనిపోయింది ఎక్కడ అంటే మనిషిని దేవుడు తన ఆత్మతో నింపాడు. ఆత్మను పోగొట్టుకొని శరీరం ప్రాణముతోనే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు, వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, వారు పరిగెత్తుతూ ఉన్నారు ఈ లోకంలో. కానీ దేవుడు అంటున్నాడు వారు చనిపోయారని. ఎక్కడ చనిపోయారని ఆలోచించినప్పుడు ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో మరి మనం చూసాం, మనిషి ఆత్మలో చనిపోయాడు. చనిపోయినటువంటి మనిషి ఎలా కుటుంబానికి మరి నిష్ప్రయోజనంగా ఉంటున్నాడో మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోయినప్పుడు భర్త ఒకవేళ చనిపోతే ఆ భార్యని లోకం మరొక పేరుతో పిలుస్తూ ఉంది. అలాగే భార్య చనిపోతే ఆ భర్తని లోకం మరొక పేరుతో పిలుస్తూ ఉంది. అలాగే పిల్లలు కానీ చనిపోతే ఈ లోకం కదా ఆ తల్లిదండ్రులు అనాథలైపోయారని చెబుతుంది. ఒక మాటలో చెప్పాలంటే భర్త చచ్చిపోయినప్పుడు భార్య పిల్లలని అనాథలుగా చేస్తున్నాడు, భార్య చనిపోయినప్పుడు అలాగే భర్తని పిల్లలని అనాథలుగా చేస్తున్నారు. అలాగనే పాపంలో చనిపోయిన వారు కూడా, పాపము చేసి ఆత్మీయంగా చనిపోయిన వారు కూడా ఇంట్లో తిరుగుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, ఆ పనికి ఈ పనికి వెళ్తూ ఉంటారు. భార్యతో భర్తకు సంబంధం ఉండదు, భర్తతో భార్యకి సంబంధం ఉండదు, పిల్లలకి తల్లిదండ్రులకు సంబంధాలు ఉండవు. అంటే పాపం ఏం చేస్తూ ఉందంటే బ్రతికుండగానే అనాథలుగా మార్చి వేస్తూ ఉంది, ఆ కుటుంబాన్ని దిక్కులేని వారిగా మారుస్తూ ఉంది. ఒకరి కష్టాలు ఒకరు పంచుకోరు, ఒకరితో ఒకరి బాధలు ఒకరు కలిసి పంచుకొని ఆ బాధల్లో సహకారులుగా ఉండరు అని ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే సామెతల గ్రంథంలో మరి 20వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక మాట రాయబడింది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంటే దేవుడిచ్చినటువంటి ఆత్మను మనిషి పాపం చేసి ఆత్మను ఆర్పేసుకుంటూ ఉన్నాడని. అప్పుడే ఆ మనిషి మరి శరీరం ప్రాణముతో ఈ లోకంలో జీవిస్తున్నాడు. ఒకసారి మనం ఆలోచిస్తే కుక్కకి శరీరం ప్రాణం మాత్రమే ఉంటుంది, అందుకని అది తింటుంది, కక్కుతుంది, మరలా తింటుంది. అలాగే పందికి కూడా శరీరం ప్రాణం మాత్రమే ఉంటుంది, అందుకని అది ఎక్కడ పొర్లాడుతుందో, ఏమి తింటుందో, ఎక్కడ తిరుగుతుందో దానికి తెలియట్లేదు. ఇదే సామెతల గ్రంథంలో రాయబడింది, పంది ముక్కుకు బంగారపు కమ్మి పెడితే అది తీసుకెళ్ళి ఎక్కడ మూతి పెట్టిందో మనకు అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనిషిని దేవుడు తనలాగే చేసుకున్నాడు, తన ఆత్మనిచ్చాడు.
మనిషి పాపం చేసి ఆత్మను ఆర్పివేసుకొని మరి ఒక పశువులాగా, ఒక జంతువులాగా ఈ లోకములో మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి జీవరాశుల్లో కలిసిపోయి మృగంలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడని, కుటుంబ వ్యవస్థలో కుటుంబాన్ని మరి నడి రోడ్డున వదిలేసి ఒకరి ఇరువులు ఒకరు పోగొట్టుకొని బ్రతుకుతున్నట్లుగా ఈ రోజున ఈ యొక్క మరి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు అలా ఆదామును వదిలివేయలేదండి. ఆదాముని పిలిచాడు, మరలా ఎక్కడున్నావని చెప్పాడు. అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. అతనికి మరలా కావలసిన అవసరాలు తీర్చాడు. ఫలించి భూమిని నిందించమని చెప్పాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన అంటాడు, యేసుక్రీస్తు వారు, నేను వచ్చింది పాపుల కొరకే, నీతిమంతుల కోసం రాలేదంటాడు. కారణం ఏంటంటే పాపంలో ఉన్న ప్రతి ఒక్కడు మరణించాడు ఆత్మీయంగా. యేసుక్రీస్తు వారు పిలిచి వారితో మాట్లాడి వారు చేసిన పొరపాట్లు వారికి తెలిసేటట్లుగా ఆయన వాక్యం ద్వారా తెలియజేసినప్పుడు, అందుకని పేతురు గారు చెప్తాడు, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది బాప్తీసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారని చెప్తాడు. ఈ వాక్యాలన్నీ మనం పరిశీలించినప్పుడు, ఎప్పుడైతే ఒక మనిషి తన పాపాలు తనకు అర్థమై నేను సచ్చిన స్థితిలో ఉన్నానని, ఈ యొక్క జీవితంలో నుంచి నేను బయటపడాలని యేసుక్రీస్తు ప్రభువారి స్వరము విని ఆయన దగ్గరికి వచ్చి వారి పాపాలు ఒప్పుకొని, నువ్వు నాకు కావాలి ప్రభువా, ఈ పాపిష్టి జీవితం నాకు వద్దని వాళ్ళు మారు మనసు పొంది బాప్తిసం పొందుతారో, దేవుని వాక్యం చెబుతుంది పరిశుద్ధాత్మ అనే వరం వారిలోకి వెళ్ళి ఆ చచ్చిపోయినటువంటి ఆత్మను మరలా బ్రతికిస్తుంది. ఆది అపొస్తలులు అందరూ కలిసి ఒక ఇంటిలో దేవుణ్ణి మరి ప్రార్థించి కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని వలె దిగి వచ్చింది. అందుకని సామెతల గ్రంథంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటే పరలోకము నుంచి ఒక అగ్ని దిగి వచ్చి ఆరిపోయినటువంటి ఆత్మను బ్రతికిస్తూ ఉంది. అంత మాత్రమే కాదండి, అదే అపొస్తలుల కార్యాల గ్రంథంలో ఏమని రాయబడిందంటే, ఒక మనిషి మారు మనసు పొంది బాప్తీసం పొంది పరిశుద్ధాత్మ చేత బ్రతికించబడిన తర్వాత మరలా పాపం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ మనిషి మరలా లోకంలో ఉండాలి కనుక, భూమి మీదనే ఉండాలి కనుక, ఆ మనిషి పాపం చేయకుండా ఉండాలని అపొస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె ఇరుసుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక సంఘములో వారు జీవించినప్పుడు పాపాన్ని జయిస్తారు, లోకాన్ని జయిస్తారు, సమస్తమును జయించి ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తూ కుటుంబానికి ఆశీర్వాదకరంగా, పిల్లలు తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా ఉంటారు, భర్త తన భార్యకు ఆశీర్వాదకరంగా ఉంటాడు, భార్య తన భర్తకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆ కుటుంబం భూమి మీద చిన్న పరలోకంలాగా మారిపోతుందని ఈ వాక్యం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వే పాపంలో చిక్కుబడి ఉన్నావో, ఈ స్వరము, దేవుని స్వరము నీతో మాట్లాడుతూ ఉంది. అనుదినము దేవునితో సహవాసం చేయటానికి ఇదిగో ఈ పరిచర్య నీ దగ్గరికి వస్తూ ఉంది. దేవుని వైపు నువ్వు తిరిగి నీ అవిధేయతలు, పొరపాట్లు ఒప్పుకొని మారు మనసు పొంది ప్రభువా నన్ను క్షమించమని అడిగితే ఆయన తన శక్తితో, తన వాక్యముతో, పరిశుద్ధాత్మతో నిన్ను నింపి చచ్చిపోయిన నీ ఆత్మను బ్రతికించి నీ జీవితాన్ని మహిమకరంగా మార్చబోతున్నాడు. అటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం మీరు అనుభవించుదురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.